ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు కలిగినటువంటి లబ్ధిదారులకు సంబంధించి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అదిరిపోయే శుభవార్తలనైతే ప్రకటించాయి. ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచైతే ఈ శుభవార్తలనైతే అమలు చేయబోతున్నారనమాట. ఆ శుభవార్తలు ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. సో, మీకు గనక రేషన్ కార్డ్ ఉంటే తప్పనిసరిగా వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీరు రేషన్ కార్డ్‌కి సంబంధించి ఎలాంటి సర్వీస్ కొరకైతే ఎదురు చూస్తున్నారనేది ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనక వచ్చినట్లయితే రీసెంట్‌గా కూడా నేను వీడియో అయితే చేయడం జరిగింది. రేషన్ కార్డ్ ఉంటే మీకు 3 నెలల రేషన్ కోటా ఒకేసారి అయితే ఇవ్వబోతున్నారని చెప్పాను కదా! దానికి సంబంధించిన సమాచారం అయితే కేంద్రం నుంచి కూడా రావడం జరిగిందనమాట. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి పరిశీలించినట్లయితే నేను ఒక స్క్రీన్‌షాట్ అయితే ఇక్కడ పెడతాను. అది చూడవచ్చు. ఏప్రిల్, మే, జూన్ నెలలో కోటా రేషన్‌ని ఒకేసారి అయితే పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించిందనమాట. ఇప్పటికే గోదాముల నుంచి రేషన్ షాపులకు ఈ యొక్క రైస్ తరలించే ప్రక్రియ అయితే ప్రారంభమైంది. కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి 18 కేజీల చొప్పున అయితే పంపిణీ చేయాలని చెప్పి ప్రస్తుతము కేంద్రం నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతము ఎఫ్సిఐ వద్ద భారీగా బియ్యం నిల్వ ఉండడంతో కొత్తగా వచ్చే ధాన్యానికి చోటు లేదు. అందువల్ల ఈ యొక్క 3 నెలల రేషన్ అనేది ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందనమాట. అన్ని రాష్ట్రాలకు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ఫాలోఅప్ చేయాలని చెప్పి చెప్పింది. తెలంగాణలో కూడా ఈ 3 నెలల రేషన్ ఒకేసారి అయితే పంపిణీ చేస్తున్నారు. మన యొక్క ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ వచ్చే వారం నుంచి అయితే స్టార్ట్ చేస్తారని చెప్పి సమాచారం అయితే ఉందన్నమాట. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్‌ని ఒకేసారి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు రేషన్ బియ్యం మాత్రమే ఒకేసారి ఇస్తారు కానివ్వండి, ఈ యొక్క సరుకులు ఏవైతే ఉంటాయో మనకి ఇచ్చేటువంటి పంచదార, రాగులు, జొన్నలు ఇవి మాత్రం ఇవ్వరనమాట. అవి నెల నెల ఇస్తారు. రేషన్ బియ్యం మాత్రం ఒకేసారి అయితే తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క రేషన్ కార్డు మీద కిరోసిన్ పంపిణీకి సంబంధించి కూడా ఒక సమాచారం అయితే వచ్చిందనమాట కేంద్రం నుంచి. దాని గురించి కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను. ఒకసారి చూడవచ్చు. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే నేను ఒక పీడిఎఫ్‌లోకి అయితే రెడీ చేశాననమాట. ఇది మొదటి శుభవార్తకి అయితే తీసుకోండి. ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తత వల్ల తలెత్తినటువంటి గ్యాస్ కొరతను అధిగమించేందుకు కేంద్రం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలకు వంట అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్ ద్వారా కిరోసిన్ పంపిణీ పునరుద్ధరించిందనమాట. గృహ వినియోగాలకు ఇబ్బందులు తలెత్తకుండా 60 రోజుల పాటు ఈ అత్యవసర వెసులుబాటునైతే కల్పిస్తూ ఉత్తర్వులు అయితే ఇచ్చింది. దేశవ్యాప్తంగా కిరోసిన్ పంపిణీని వేగవంతంగా చేసేందుకు పెట్రోలియం నిబంధనలను సడలిస్తూ కేంద్ర పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ అధికారిక గెజిట్ అయితే విడుదల చేసిందనమాట. గతంలో కిరోసిన్ రహిత రాష్ట్రాలు ప్రకటించినటువంటి ప్రాంతాల్లో కూడా సరఫరాకు సంబంధించి ప్రభుత్వం అయితే పునరుద్ధరించింది. ఢిల్లీ, హర్యానా, యూపీ, గుజరాత్తో సహా 21 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పుడున్న తిరిగి కిరోసిన్ అయితే అందుబాటులోకి అయితే తీసుకొని రావాలని చెప్పి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందనమాట. పీడీఎస్ ద్వారా కిరోసిన్ను పంపిణీ అయితే చేయబోతుంది. అయితే సామాన్యులకు వంట వండుకోవడానికి వెలుతురు కోసము కిరోసిన్పై ఆధారపడేటువంటి కుటుంబాలకు ఇదొక పెద్ద ఊరట కలిగించేటువంటి వార్తగా అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్రం కేటాయించినటువంటి 28,000 లీటర్లు 28,000 లీటర్లండి. ఇక్కడ కిరోసిన్ వచ్చే సోమవారం నుంచి అయితే ఓకేనా, సోమవారం నుంచి అయితే పంపిణీ చేస్తారంట. గిరిజన గ్రామీణ ప్రాంతాల వారికి మాత్రమే, అంటే ముఖ్యంగా ఎస్టీ కేటగిరీ వాళ్ళకి సంబంధించి మాత్రం ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. వారికి ఒక రేషన్ కార్డుకి సంబంధించి 1 లీటర్ ఓకేనా, 1 లీటర్ కిరోసిన్ అయితే పంపిణీ చేయాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎస్టీలకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత కేటగిరీ కింద ఎస్సీలకు అయితే ఇస్తామని చెప్పి చెప్తున్నారనమాట. ఆంధ్రప్రదేశ్లో కిరోసిన్ పంపిణీకి సంబంధించి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. కాబట్టి కేంద్రం కనుక ఈ యొక్క కిరోసిన్ కనుక పంపించినట్లయితే మేము రేషన్లో ఈ యొక్క కిరోసిన్ పంపిణీ చేస్తామని చెప్పి రేషన్ డీలర్లు కూడా చెప్తున్నారు. నేనైతే కనుక్కున్నాను అనమాట. కాబట్టి రేషన్ పంపిణీలో ఈ యొక్క కిరోసిన్ పంపిణీ కూడా జరగనుందండి. కాబట్టి ఎవరికి ఇస్తారు ఏంటి అనేది నేను మీకు ఇప్పుడే చెప్పాను. ముఖ్యంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఉంటారో వాళ్ళకైతే ఇస్తారని చెప్పి తెలుస్తుందన్నమాట. ఓకేనా? ఫ్రెండ్స్, నెక్స్ట్ మరొక శుభవార్త ఏంటి అంటే ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అయితే రాష్ట్రము రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళకి, ఈ కేటగిరీ కలిగినటువంటి వాళ్ళకి సంబంధించి ఉచిత విద్యుత్ పథకం అయితే అందించబోతోంది.
ఈ ఉచిత విద్యుత్ పథకం అంటే ఏంటంటే, సో ముఖ్యంగా ఎవరికి ఇస్తున్నారంటే నేతన్నలు, ఎవరైతే మగ్గం నేసేటువంటి నేతన్నలైతే ఉంటారో, సో వారికి సంబంధించి అయితే ప్రభుత్వము గుడ్ న్యూస్ చెప్పింది. సో వారికి 200 యూనిట్ల నుంచి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేది పంపిణీ చేసే విధంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి అయితే ఉత్తర్వులు జారీ చేసిందనమాట. సో ఇక్కడ దాదాపు రాష్ట్రంలో 1,00,000 మంది పైగానే ఈ యొక్క నేతన్నలు అయితే ఉన్నట్లు ప్రభుత్వ రికార్డులు అయితే ఉందని, ఆ రికార్డులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ కనుక సబ్మిట్ చేసినట్లయితే, సో మీకు ఈ పథకం ద్వారా సో నేతన్నలకు 200 యూనిట్ల నుంచి 500 యూనిట్ల వరకు అయితే ఉచిత విద్యుత్ పంపిణీ చేసేటువంటి కార్యక్రమం అయితే మొదలవుతుందని చెప్పి చెప్పారనమాట. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ పథకానికి సంబంధించి ఏ కుటుంబానికి ఎంత లాభం వస్తుందో ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే, చేనేత మగ్గాలకు సంబంధించి ఏడాదికి రూ. 8,640 అయితే కేటాయించింది. పవర్లూమ్ మగ్గాలకు సంబంధించి రూ. 21,600 అయితే కేటాయించడం జరిగిందనమాట. రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారులు 1,04,000 మంది కుటుంబాలైతే ఉన్నాయని, బడ్జెట్ దీనికి సంబంధించి ఈ ఏడాదికి 150 కోట్లయితే ఖర్చు చేస్తున్నామని, పాత బకాయిలు కూడా క్లియర్ చేస్తాం 7 కోట్ల వరకైతే ఉన్నాయని చెప్పి చెప్తుందనమాట. సో ఇక్కడ నేతన్నలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వచ్చేటువంటి ఈ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో, హ్యాండ్లూమ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఉంటుందన్నమాట. ఆ సర్టిఫికేట్ కనుక తెచ్చుకున్నట్లయితే మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తులు అనేవి చేసుకున్నట్లయితే మీకు కూడా ఈ 200 యూనిట్లు 500 యూనిట్లు అనేటివి ఉచితంగా మీకు రావడం జరుగుతుందన్నమాట. సో రేషన్ కార్డ్ అనేది ఉంటుందన్నమాట మీకు. ఈ రేషన్ కార్డ్ ఆధారంగా మరియు ఈ సర్టిఫికేట్ ఆధారంగా మీకు ఈ ఉచిత విద్యుత్ అనేది రావడం జరుగుతుంది. చేనేత మగ్గాలు అంటే చేతులతో మగ్గం నేసేటువంటి వాళ్ళనమాట. సో ఈ చేతులతో మగ్గం నేసేటువంటి వాళ్ళకి 200 యూనిట్లు అనేటివి ఉచితంగా విద్యుత్ అనేది అందించడం జరుగుతుంది. 200 యూనిట్లు పైబడి మీకు కరెంట్ బిల్లు గనుక వస్తున్నట్లయితే ఆ అమౌంట్ మాత్రమే మీరు కట్టుకోవాలనమాట. ఈ 200 యూనిట్లు మాత్రము ఉచితంగా అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి పవర్ లూమ్స్ అంటే మిషన్స్‌తో మగ్గం అనేది నేస్తుందనమాట. ఇవి మెయింటైన్ చేసేటువంటి వాళ్ళకి 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అనేది సరఫరా చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట. సో గతంలో కూడా ఈ పథకం అనేది మీరు విని ఉంటారు. నేతన్న నేస్తం అని విని ఉంటారనమాట. అదే పథకం రిఫరెన్స్‌గా తీసుకొని ఇప్పుడు మన యొక్క కూటమి ప్రభుత్వము అదే పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 1 నుంచి అయితే ఈ యొక్క ఉచిత విద్యుత్ పథకం అనేది సో ప్రారంభిస్తామని చెప్పి అఫీషియల్‌గా ఇన్ఫర్మేషన్ మీరు ఈరోజు న్యూస్ పేపర్‌లో ఎక్కడైనా చూసుకోవచ్చు అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఇలా ఈ 2 శుభవార్తలను అయితే మన యొక్క కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం జరిగిందనమాట.